వెల్కమ్ కొటేషన్ బిహైండ్ ది స్టోరీ. ఈ సిరీస్లో మనం ఆలోచన అనే ఓ సబ్జెక్ట్ మీద ఆ ఆలోచనను సూక్ష్మ స్థాయిలో విడమర్చి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆలోచనకి ఎన్ని కోణాలు ఉంటాయి, ఒక్కొక్క కోణం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఆలోచనకు సంబంధించి ఇంకొక మాట, అదేమిటి అంటే, వాడని కత్తి తుప్పు పట్టినట్టుగానే ఆలోచించని మెదడు మొద్దు బారిపోతుంది. వాడని కత్తుల్ని మీరు గమనించారో లేదో, ఎక్కువ కాలం గొడ్డలిని కానీ ఇనుప కత్తిని కానీ, ముఖ్యంగా ఇనుప ఆయుధాలు, ఇనుముతో తయారు చేసిన ఆయుధాలు ఏవైనా సరే వాడకంలో లేకుండా మనం వాటిని అటక మీద పారేస్తే, మూలకు పారేస్తే నెలలు సంవత్సరాలు గడిస్తే వాటి ఆయుధం అంటే కత్తి యొక్క ఆ చివరి అంచు అనమాట. చాలా షార్ప్గా సన్నగా ఉంటుంది కదా, దాన్ని ఆయుధం అంటారు యాక్చువల్గా. అంచేత ఈ వాడని ఆయుధాలు ఏవైనా కూడా తుప్పు పడతాయి. ఈ తుప్పు ఎందుకు పడుతుంది? గాలి దాన్ని ఏ విధంగా మారుస్తుంది, ఎందుకు తుప్పు పడుతుంది, లోహశాస్త్రం చదువుకున్న వాళ్ళకి తెలుసు. అంచేత వాడని ఆయుధం తుప్పు పట్టినట్టుగానే మీరు వాడని ఒక ఇంజిన్ ఉంటుంది, సంవత్సరాల తరబడి ఆ ఇంజిన్ మూలకు ఉంటుంది. అంతెందుకు, సైకిల్ మోటార్ ఉంటుంది, స్కూటర్ ఉంటుంది, 2 వీలర్స్ 4 వీలర్స్, ఈ ఆటోమొబైల్స్ ఏవైనా కూడా ఒక నెలల తరబడి మీరు దాన్ని ఇంజన్ ఆన్ చేయకుండా అలా పెట్టండి బండిని, అది మెల్లిమెల్లిగా సంవత్సరాలు అయితే అది తుప్పు పట్టిపోతుంది. మీరు ఆఖరికి నడిపించినా కూడా అది నడవదు. కొన్ని మెటల్స్ తప్ప మిగతా అన్ని మెటల్స్ కూడా తుప్పు పడతాయి. కాలం, వాతావరణంలోని తేమ వల్ల రకరకాల రసాయన చర్యలు జరిగి తుప్పు పడతాయి. అట్లాగే మన మెదడు కూడా మనం ఆలోచించకుండా ఉన్నట్టయితే, బద్దకించి ఆలోచనలు ఏం చేయకుండా పెద్దగా దేన్ని పట్టించుకోకుండా వేళకి 3 పూటలా తిని నిద్రపోతే మన మెదడు కూడా చాలా బద్దకిస్తుంది. బద్దకించిన మెదడు, ఆలోచన చెయ్యని మెదడు ఏమవుతుంది? ఈ ఇనుప సామాగ్రి ఆయుధాలు ఎలాగైతే తుప్పు పట్టిపోయాయో మనిషి మెదడు కూడా అలాగే తుప్పు పడుతుంది. అయితే మనిషి మెదడుకు పట్టే తుప్పు కళ్ళకు కనపడదు, ఆయుధాలకు పట్టే తుప్పు కళ్ళకు కనపడుతుంది, కానీ మెదడుకు పట్టే తుప్పు కళ్ళకు కనపడదు. అది చూసే వాళ్ళకు అర్థమవుతుంది. ఈ మనిషి ఎక్కువ చురుగ్గా లేడు అని ఇతరులకు అర్థం అవుతుంది, తనకి అర్థం అవుతుంది. మనిషి మఫ్గా తయారవుతాడు, మనిషి మజ్జుగా తయారవుతాడు, ఇన్యాక్టివ్గా ఉంటాడు మనిషి. ఆ మేరకి ఆ మనిషి కార్యకలాపాలు అన్నీ కూడా మందగిస్తాయి. అవి క్రమంగా శరీరాంతర్గత వ్యవస్థల మీద కూడా ఈ మందకొడి ఆలోచన ప్రభావము శరీరాంతర్గత వ్యవస్థల పనితీరు మీద కూడా ఉంటుంది. అది ఇంకా ప్రమాదం, మనిషికి అనారోగ్యాన్ని కలిగిస్తుంది, ఆయు ప్రమాణాన్ని తగ్గిస్తుంది. కనుక మెదడుతో ఎంత పని చేయించవలసి ఉంటుందో మనం అంత పని రోజు చేయాలి. కనీసం మినిమం మెదడుతో చేయవలసిన వ్యాయామం, మినిమం శరీరంతో చేయవలసిన వ్యాయామం, ఈ 2 చేయకపోతే మెదడు తుప్పు పడుతుంది, శరీరము తుప్పు పడుతుంది. తుప్పు పట్టడం అంటే సిక్ అయిపోవటం అంటే జబ్బుల పాలవటం అంటే మీకు లైఫ్ స్పాన్ తగ్గిపోవటం. ఇన్ని ఒకదాని వెంట ఒకదానికి సంబంధం ఉన్న అంశాలు, ఎన్ని అంశాలు ఉంటాయి. సో అంచేత మీకు మనం మరోసారి, వాడని కత్తి తుప్పు పట్టినట్టుగానే ఆలోచించని మెదడు మొద్దుబారుతుంది. కనుక మనిషిగా మనం పుట్టినందుకు, బ్రతుకుతున్నందుకు మనం చేయవలసినంత ఆలోచన వ్యాయామం ప్రతిరోజు చెయ్యాలి అని దీని ఉద్దేశం. మనం ఇంకో కొటేషన్ మనం తర్వాత చెప్పుకుందాం. నమస్కారం, సెలవు.